10 ఏళ్లు సీఎం సీటు నాదే అన్న రేవంత్ రెడ్డి సడన్ గా యూటర్న్ తీసుకున్నారా? ముఖ్యమంత్రి కుర్చీపై ధీమాగా ఉండి సడన్ గా వైరాగ్యంలోకి ఎందుకు వెళ్లారు? రేవంత్ రెడ్డికి గ్రౌండ్ రియాలిటీ అర్థమైందా? అందుకే మనసులో మాటను బయటపెట్టారా? రేవంత్ రెడ్డికి కేసీఆర్ టెన్షన్ పట్టుకుందా? బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా అధికారంలోకి రాదన్న ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఇంతకు రేవంత్ రెడ్డిని ఆందోళనకు గురి చేస్తున్న అంశాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరో 10 ఏళ్లు తానే సీఎం పదవిలో ఉంటానని స్వయంగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లాంటి బలమైన నేత కూడా ఇలా ప్రకటించుకోలేదు. కానీ కాంగ్రెస్ రూల్స్ కు విరుద్ధంగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా తానే ఉంటానన్నప్పటికీ ఒకరిద్దరు నేతలు తప్పుపట్టినా హైకమాండ్ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో ఎదురు లేదు. గట్స్ ఉన్న నేత అంటూ సన్నిహితులు హడావిడి చేశారు. అయితే సడన్ గా రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కాంగ్రెస్ లో పలు అనుమానాలకు తావిచ్చింది. రేవంత్ తన సహజత్వానికి విరుద్ధంగా మాట్లాడడం హస్తం పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేసింది. దూకుడుగా వ్యవహరించే సీఎం వైరాగ్యంలోకి ఎందుకు వెళ్లారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికిప్పుడు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి నేతలను పోల్చుకోవాల్సిన అవసరం ఏంటన్న చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు సీఎం సీటు నాదే అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పదవి శాశ్వతం కాదని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మాట్లాడుకుంటున్నారు హస్తం పార్టీ నాయకులు. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే. ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే. ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే. రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణలో గులాబీ పార్టీ గల్లంతు కావడం ఖాయమంటూ అనేక సభల్లో ప్రకటించారు. కేటీఆర్, హరీష్ రావు పైన విమర్శలు గుప్పించారు. కారు పార్టీని మర్చిపోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీపై ఒంటికాలి మీద లేచే రేవంత్ రెడ్డిలో వచ్చిన మార్పు కాంగ్రెస్ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డిని కలవరపెడుతున్నాయట. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన సీక్రెట్ సర్వేలో రేవంత్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పాలన పట్ల గ్రిప్ రాకపోవడం, అధికారులు సీఎం మాట ఖాతరు చేయకపోవడంతో సమస్య ఏర్పడిందని టాక్. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని బయటపెట్టి ఉండొచ్చంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మొత్తానికి రేవంత్ రెడ్డి 30 నెలల్లోనే వాస్తవాలు తెలుసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.